మునిగడప దేవాలయం శిల్పాలు ఒక శాసనం. మునిగడప తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని ఒక గ్రామం. ఈ గ్రామంలో శిథిలాలయం ఆనవాళ్ళు ఉన్నాయి. విడి శిల్పాలు చాలా కనపడుతుంటాయి. మునిగడపలో మల్లన్న గుడిలో మల్లన్న దేవేరులు, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మలతో కనిపిస్తున్నాడు. ఈ మల్లన్న ముందర కాకతీయ శైలి వేది భద్రపీఠం మీద శివలింగం ఉంది. మరొక చోట మరొకటి చతురస్రాకార పానవట్టంలో చాళుక్య శైలి శివలింగం, ఇంకో 2 చోట్ల ఒకటి విరిగిన వేది భద్రపీఠంలో లక్షణోద్ధార రేఖతో కాకతీయ శైలి శివలింగం, రెండవది వేదభద్ర పీఠంలో లక్షణోద్ధార రేఖతో, దీన్నే బ్రహ్మసూత్రం అని కూడా అంటుంటారు, కాకతీయ శైలి శివలింగం అవుపిస్తున్నాయి. దేవాలయంలో బయట కనిపించే 4 గణపతుల్లో ఒక కొత్త గణపతి, 2 చేతులతో ఉన్నటువంటి రాష్ట్రకూట శైలి గణపతి, ఉత్కుటాసనంలో కూర్చున్న మరొక కాకతీయ శైలి గణపతి, చాళుక్య శైలి గణపతి మరొక విగ్రహం కనపడుతున్నాయి. అట్లాగే అక్కడ అవుపించేటువంటి 2 నందుల్లో ఒకటి రాష్ట్రకూట శైలి, మరొకటి చాళుక్య శైలి నంది. ఈ విడి విగ్రహాల్లో 16వ శతాబ్దపు విష్ణుమూర్తి, కొత్త హనుమంతుని విగ్రహం కాకుండా ఒక రాతి పలక మీద గుర్రం మీద వీరుడు ఉన్నటువంటి అర్థశిల్పం ఒకటి, సగం కనిపించని కటిహస్తంతో ద్వారపాలకుడు, కూలిన ద్వారబంధం మీద గజలక్ష్మి, ఒక విరిగిన అధిష్టాన పీఠం, విరిగిన విగ్రహం, చక్రం ముక్క ఆ ప్రాంగణంలో కనబడుతున్నాయి. ఆ ఆవరణలో కనిపిస్తున్న వీరగల్లో ఒకటి విల్లమ్మలతో కాకతీయ శైలి వీరుని వీరగల్లు, మరొకటి శూలారోహణ ఆత్మాహుతి వీరశైవ వీరగల్లు. వీరశైవంలో శివ సాహిత్యం కోరి కొందరు భక్తులు ఆత్మార్పణ చేయడం ఒక ఆచారంగా భావిస్తారు. దేహ భాగాలను ఒక్కొక్కటిగా నరుక్కుని శివునికి అర్పించడం, గండకత్తెరతో గొంతు కత్తిరించుకొని తలపండు శివునికి అర్పించడం, వంచిన వెదురుగడకు జుట్టు కట్టుకొని కత్తితో మెడ కోసుకోవడం, ఇతరుల సాయంతో తల కొట్టించుకోవడం, పొట్ట చీల్చుకోవడం, ఎత్తైన ప్రదేశాల నుంచి కింద పాతి ఉన్న శూలాల మీదకి దూకటం, మంటల్లో దూకటం, నేలలో పాతిన శూలం కత్తి మొనల మీద కూర్చొని దేహం చీలిపోయేలా చేయడం వంటి కొన్ని వీరాచారాలు, వాటికి సంబంధించిన వీరగల్లు మనకు చాలా చోట్ల కనిపిస్తుంటాయి. మునిగడపలో ఉన్నటువంటి శాసనం కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో క్రీశకం 1108లో వేయబడ్డది. కాచయ్య ప్రగ్గడయ్య కార ప్రతాప చెన్నకేశవ పెరమాలుడనే దేవుని నిలిపి ప్రతిష్ఠించినాడు. ఒర్మద్దికుంట పురుషోత్తమ చెరువు పడమటి కొమ్మన చెరుకు తోట చెరువు కింద కార్తీక వైశాఖ మాసాలు అంటే 2 పంటకారులలో అద్ద అంటే ₹1 గొల్లపల్లి చెరువు వెనక ఉత్తరపు కొమ్మన అడ్డ, హారడ మఠం కుంట వెనక మోగచాత అడదడ్డ, అష్టాదశ ప్రజల ఆమోదంతో ఆదాయం కొలబడిని పరభండారంలో మాడబడి వీసం, తమ ఇంటి దేవతగా కొలిచే బండపోచమ్మ ధర్మబడి దానికి అడ్డ, దేవాలయ నిర్వహణ కొరకు విత్తిగా దానం చేశారు. వైష్ణవదేవుని పెరమాలనేది ఒక సంప్రదాయం. కాకతీయుల కాలంలో అప్పటి వ్యవసాయకర్తల్ని కార్తీక వైశాఖాలుగా చెప్పారు. అష్టాదశ ప్రజల అంగీకారంతో వేసే పన్నులు అది ఒక రాజ్య నియమంగా కాకతీయుల కాలంలో ఉండేది. మాడలు, వీసాలు, వాటి మారకధనం అప్పటి వ్యవహారంలో ఉన్నటువంటి లెక్కలు. దానాల్ని వృత్తిగా అంటే తరాలుగా అనుభవించే హక్కు చేయడం వంటివి ఈ శాసనం వల్ల మనకు తెలుస్తున్నాయి. ఈ మునిగడప క్షేత్రాన్ని దర్శించి ఆ ఫోటోలో నివేదికలు, విషయ వివరణలు అందజేసిన వాళ్ళు కోణపాక శ్రీనివాస్, మత్స ప్రణయ్ కుమార్లు ఇద్దరు. వారికి ధన్యవాదాలు.